ప్రమోషన్స్ సూపర్గా నడుస్తున్నాయి. దేవరా సినిమా ఈ నెల సెప్టెంబర్ 27వ తారీఖు రిలీజ్కి రెడీగా ఉంది. మరి ఈ సినిమా పైన ఫ్యాన్స్ అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పైన ఎటువంటి స్టెప్ తీసుకుంటారు నెక్స్ట్ అనేది ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. దేవరా సినిమా ప్రమోషన్స్ చూసుకుంటే కనుక ఇప్పుడు దాకా టీజర్ ఒక గ్లిమ్స్ అయితే వచ్చింది, 2 సాంగ్స్ అయితే వచ్చాయి. ఇది చాలదు మాకు, ఇంకా కావాలి అని చెప్పి ఫ్యాన్స్ అంతా ప్రెజర్ పెడుతున్నారు. మరి ప్రొడక్షన్ టీం కూడా వాళ్ళు ముందే క్లారిటీ ఇస్తున్నారు. డే బై డే మేము కౌంట్ డౌన్ పెడతాము, పోస్టర్స్తో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాము. వినాయక చవితి పండగకి ట్రైలర్ రెడీగా ఉంది అని చెప్పి ఒక అప్డేట్ అయితే సీక్రెట్గా బయటకు పెట్టారు ప్రొడ్యూసర్స్ పిఆర్ టీమ్ ద్వారా. మరి ఇది ఎంతవరకు బజ్ నిజమో చూడాలి. ఆ ట్రైలర్ వస్తే తప్ప సినిమా పైన క్లారిటీ రాదు. ఈ టైప్లో ఏ టైప్ ఆఫ్ జోనర్ అనేది ఫ్యాన్స్కి కూడా అర్థం కావట్లేదు. ఆ గ్లిమ్స్లో మాత్రం సముద్రం బ్యాక్డ్రాప్లో సినిమా నడుస్తుందని తెలుస్తుంది. మరి అయితే దీనిపైన ఎన్టీఆర్ కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నారంట. ఇటు తెలుగులోనే కాకుండా ఇతర మన కర్ణాటక అటు సైడ్, తమిళనాడు సైడు, కేరళ సైడు వెళ్ళి RRRకి ఎలా అయితే ప్రమోషన్స్ చేశారో అదేవిధంగా ప్రమోషన్స్ చేస్తారని తెలుస్తుంది. అటు ఇంకా బాలీవుడ్కి కూడా వెళ్ళి రోజు చాలా తక్కువ రోజులే ఉంది, నిజంగా 4 వారాలు కూడా లేదు. ఎంత వీలైతే అంత అన్ని ఊళ్ళు తిరిగేసేసి ట్రైలర్ ఒక చోట, సాంగ్ ఇంకా ఏమైనా ఉంటాయి ఒక చోట, అట్లానే ప్రెస్ మీట్స్ అన్నీ కూడా పెట్టేసి ఫాస్ట్గా ప్రమోషన్ లాగిచ్చేద్దామని చూస్తున్నారంటే ఎన్టీఆర్ గారు కూడా. సో ఆయన చెయ్యి కొంచెం ఇబ్బందిగా ఉంది. అది కానీ సెట్ అయిపోతే ఆయన బయటకు వచ్చి ప్రమోషన్స్లో ఇంకా కంప్లీట్గా మునిగిపోతారని తెలుస్తుంది. సినిమా వచ్చే వరకు కూడా దాన్ని ఆ మొదటి షో పడే వరకు కూడా ఎన్టీఆర్ గారు ప్రమోషన్ చేస్తారని హామీ ఇచ్చారంట ప్రొడ్యూసర్స్కి. మరి ప్రొడ్యూసర్స్ ఎంత త్వరగా ఎన్టీఆర్ గారిని బయటకు తీసుకొచ్చి ప్రమోషన్ చేపిస్తే సినిమా పైన అంత హైప్ వస్తుంది. ఎందుకంటే ఓపెనింగ్స్ అనేది చాలా కీలకం. ఇప్పుడున్న సినిమాలు, పెద్ద సినిమాల్లో కల్కి తర్వాత వస్తున్న పెద్ద సినిమా దేవరానే కావడం గమనార్హం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏం పెద్ద సినిమాలు రాలేదు. పెద్ద హీరోలు అందరూ కూడా చాలా లేట్ చేస్తున్నారు మూవీ మేకింగ్లో. ఎన్టీఆర్ గారు మాత్రం ఫాస్ట్గా రెడీ చేశారని చెప్పుకోవాలి ఈ సినిమాను ఉన్న హెవీ డేట్స్తో. బట్ ఆయన ఆల్రెడీ నెక్స్ట్ మూవీస్ కూడా లైనప్ పెట్టారు. సో ఆయన ఫ్యాన్స్కి ఈ విషయంలో హ్యాపీయే. కానీ ముందు దేవరాని ఎలా గట్టెక్కిస్తారు. RRR తర్వాత భారీ ఎక్స్పెక్టేషన్స్తో వస్తుంది సినిమా. ఒక పక్క రాజమౌళి సెంటిమెంటు, ఒక పక్క కొరటాల కూడా డౌన్లో ఉన్నాడు. ఈ టైంలో ఎన్టీఆర్ గారిని ఒక హిట్ ఇస్తేనా అని చెప్పి ఫ్యాన్స్ అంతా కూడా మంచి హైలో ఉన్నారనమాట. సో ఆయన అంత త్వరగా ప్రమోషన్స్ చేసి సినిమాని ఓపెనింగ్స్ తీసుకురాగలిగితే అంత బెటర్ ఈ సినిమాకి అని చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్ అంతా కూడా. సో ఫ్యాన్స్ కూడా భారీ నమ్మకం ఉంది ఎన్టీఆర్ గారి మీద. మేము ఎవరిని నమ్మం, ఎన్టీఆర్ మా నమ్మకం అని చెప్పి ఫ్యాన్స్ అంతా కంకణం కట్టు కూర్చున్నారు. సో ఆయన అంత తొందరగా దిగితే ప్రమోషన్స్ అంత సూపర్గా ఉంటాయని చెప్పి అటు ట్రేడ్ వర్గాలు కూడా చెప్తున్నాయి. బయ్యర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు ఈ ఎంత పెట్టైనా కొనడానికి. ఆల్రెడీ తెలుగు స్టేట్స్ వీటిలో బుకింగ్ క్లోజ్ అయిపోయింది భారీ రేటుకే. హిందీ కూడా మంచి రేటుకి, శాటిలైట్ రేట్స్ కూడా మంచి రేటుకే అమ్ముడిపోయాయి. మరి ఇంకా చూడాలి ఈ సినిమా ఓపెనింగ్స్ కానీ అటు క్లోజింగ్ బిజినెస్ కానీ ఎంత పెడుతుందని చెప్పి.